భారతీయ స్త్రీ ఎంతో గౌరవాన్ని పొందుతోంది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి, షడ్ధర్మయుక్త కులధర్మ పత్ని అంటూ స్త్రీ ఎలా ఉండాలో చెప్పిన శాస్త్రం పురుషుడు ఎలా ఉండాలో చెప్పలేదా అన్న ప్రశ్న చాలామందికి ఉదయించే ఉంటుంది. కానీ మన హిందూ ధర్మం చాలా గొప్పది. అందుకే పురుషుడు కూడా ఎలా ఉండాలో ధర్మశాస్త్రం చెప్పింది. కామందక నీతిశాస్త్రం ఈ విషయాన్ని శ్లాఘిస్తోంది. కానీ ఎందుచేతనో ఈ పద్యం అంతగా జనబాహుళ్యంలోకి రాలేదు. కార్యేషు యోగి, కరణేషు దక్ష, రూపేచ కృష్ణ, క్షమయాతు రామ, భోజ్యేషు తృప్త, సుఖ దుఃఖమిత్ర, షడ్ధర్మయుక్తక ధర్మనాథ అని కామందక నీతిశాస్త్రం చెబుతోంది. దీన్ని ఒక్కసారి వివరణాత్మకంగా చూద్దాం. కార్యేషు యోగి అంటే పనులు చేయటంలో ఒక యోగి వలె ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి. కరణేషు దక్ష అంటే కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించటంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి, సమర్థుడై ఉండాలి. రూపేచ కృష్ణ అంటే రూపంలో కృష్ణుడి వలె ఉండాలి, ఎల్లప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి. క్షమయాతు రామ అంటే ఓర్పులో రామునిలాగా ఉండాలి, పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. భోజ్యేషు తృప్త భార్య వండిన దాన్ని తృప్తిగా అంటే వంకలు పెట్టకుండా భుజించాలి. సుఖ దుఃఖమిత్ర అంటే సుఖదుఖాల్లో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి, మంచి చెడుల్లో పాలు పంచుకోవాలి. షట్కర్మలు అనగా ఈ 6 పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా కొనియాడబడతాడు. అందుచేతనే హిందూ ధర్మం చెప్పని మంచి వాక్యం అంటూ ఏమీ లేదండి. ప్రతి పదం శాస్త్రంలో అద్భుతమే. అందుకే వివాహమైన స్త్రీ పురుషులు తప్పకుండా మీ ధర్మాలను పాటించినట్లయితే ఈ ప్రపంచంలో ఆలుమగల మధ్య ఎటువంటి గొడవలు ఉండవు. హిందూ వివాహ వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది, కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి.